తనకు ప్రాణహాని ఉందని రాజ్ తరుణ్ లవర్ లావణ్య అన్నారు. శేఖర్ బాషా అనే వ్యక్తి తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. శేఖర్ బాషా తనని తీవ్రంగా గాయపరిచాడని లావణ్య తెలిపారు. శేఖర్ బాషాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పింది. తనపై రాజ్ తరుణ్ చాలా మందిని ప్రయోగిస్తున్నాడని, ఉదయ్, ప్రీతిల డ్రగ్స్ వ్యవహారానికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనకి అన్యాయం జరిగిందని బాధపడిన వ్యక్తులు డబ్బులకి అమ్ముడుపోయి ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారని లావణ్య ఆరోపించారు. శేఖర్ బాషాని కఠినంగా శిక్షించాలని లావణ్య డిమాండ్ చేసింది. శేఖర్ బాషా నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, తర్వాత నడుపుని తన్నాడు. 12 స్టెప్స్ కిందకి పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ బాషా ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం చేసినా సరే శేఖర్ బాషా మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ బాషా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజా తానిముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఏవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాషా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మ నువ్వు జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపి పడదొబ్బుతా అని మాట్లాడుతున్నాడు అండి. శేఖర్ బాషా ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాది ఏమున్నా సరే రాజ్ తరుణ్తో చూసుకుంటాను. శేఖర్ బాషాను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడు అండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు పొద్దున ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ బాషా పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక కీలక మలుపు తిరిగింది. శేఖర్ బాషా అనే వ్యక్తిపై లావణ్య పిఎస్లో కేసు నమోదు చేసింది. తనకి ప్రాణహాని ఉందంటూ కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరొక ట్విస్ట్ అయితే బయటకు వచ్చిందనే చెప్పొచ్చు. శేఖర్ బాషా అనే వ్యక్తిపై లావణ్య మరొకసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషా తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఈ తరుణంలోనే ఇది వరకు జరిగిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో తనను దుర్భాషలాడుతూ కూడా తనను తీవ్రంగా గాయపరచడంతో కూడా జూబ్లీహిల్స్ పిఎస్ అయితే ఫిర్యాదు చేసింది. తనపై చేయి చేసుకుని జీప్తో పాటు ప్రైవేట్ పార్ట్స్ పై తన్నాడంటూ కూడా ఆమె అయితే ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ బాషా నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలంటూ కూడా జూబ్లీహిల్స్ పిఎస్ అయితే కేసు అయితే నమోదు చేసింది. ముఖ్యంగా తనపై ఏదైతే రాజ్ తరుణ్ చాలా మందిని ప్రయోగిస్తున్నాడంటూ, ఉదయ్, ప్రీతిల డ్రగ్స్ వ్యవహారానికి కూడా నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. తనకు అన్యాయం జరిగిందని, ఏదైతే బాధపడిన వ్యక్తులు డబ్బులకు అమ్ముడుపోయాయి, ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. ముఖ్యంగా శేఖర్ బాషాను అయితే కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో రోజుకొక మలుపు అయితే తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మనం ఒక టీవీ ఛానల్లో జరిగిన ఇంటర్వ్యూలోని శేఖర్ బాషా అయితే తనను వేధించాడంటూ కూడా జూబ్లీహిల్స్ కేసులో కేసు అయితే నమోదు చేస్తుంది. అలాగే మరొక పక్క రాజ్ తరుణ్ తనను వదిలించుకోవడానికి ఇలాంటి వ్యక్తుల ద్వారా ఏదైతే ఇలాంటి పనులు చేపిస్తున్నాడంటూ కూడా ఇప్పటికే లావణ్య అయితే చెప్తుంది. అలాగే మరొక పక్క తనకు సంబంధించిన వ్యక్తులు కూడా డబ్బులకు అమ్ముడుపోయి ఇలా అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా లావణ్య అయితే చెప్తుంది. ప్రస్తుతం ఏదైతే శేఖర్ బాషాపై అయితే జూబ్లీహిల్స్ కేసులో కేసు అయితే నమోదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు అయితే చేపడతామన్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.